ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన భారత్ బచావ్ సంఘటన యొక్క అధ్యక్షుడు మనోరంజన్ మహంతి గారికి, సభను నిర్వహిస్తున్న మా చిరకాల మిత్రులు, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు డాక్టర్ గోపీనాథ్ గారి యొక్క పోరాటం యాజ్ ఎ డాక్టర్గా నేను అప్పుడు డిగ్రీ కాలేజీలో ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొక్కవని ధైర్యంతో తన జీవితాన్ని సివిల్ రైట్స్ మూవ్మెంట్కి దారపోసిన మిత్రుడు గోపీనాథ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరక ఏర్పడ్డ పార్టీని మొదటి నుంచి ఉండి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న దోపిడీ పైన పోరాటం చేసిన ఇంకొక సోదరుడు గాదా ఇన్నయ్య గారికి, వేదిక మీద ఉన్న हमारे बहन बेला भाटिया గారికి, పల్లె రవి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున వారి పార్టిసిపేషన్ కూడా గుర్తిస్తూ గౌరవిస్తూ, సమయం ఎక్కువ తీసుకోకుండా మరి వేదిక ముందు ఉన్న కూడా అత్యంత రెస్పెక్టెడ్ ప్రొఫెసర్ అరుగోపాల్ గారికి, నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నది ఒక న్యాయవాదిగా, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతాను. కానీ ముందుగా నా యొక్క ఈ హక్కుల పోరాటం పైన విద్యార్థి దశ నుంచి నేర్చుకోవడమే కాకుండా కేజీ కన్నబరణ్ గారి జూనియర్గా నేను మొట్టమొదటి కేసు వారిని అసెస్ చేసింది సికింద్రాబాద్ కాన్స్పిరసీ కేసు, సిటీ సివిల్ కోర్ట్. సో అప్పటి నుంచి కూడా ఆయన కన్నబరణ్ సార్ ఒక గొప్ప పౌర హక్కుల నాయకుడు. వారితోటి ప్రెసిడెంట్ శంకరన్ గారితో, తార్కుండే గారితో కూడా పరిచయం. నేను అమెరికా వెళ్ళినా కూడా పియూసీఎల్కి సార్ ప్రతి నెల నా జీతం నుంచి పర్సెంటేజ్ తీసుకొని పియూసీఎల్కి పంపించేవాడు. అందుకే నేను రాజకీయాలకు వచ్చినా, ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, నా మిత్రులు కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీ అని అంటూ ఉంటారు. ఏ పార్టీలు ఉన్నా కూడా ప్రజా సమస్యలపైన పోరాడడం ప్రజాప్రతినిధి యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించి ఐఎమ్ హియర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎస్టీమ్డ్ ఇంటలెక్చువల్ సివిల్ సొసైటీ గ్రూప్. నాకున్న అనుభవం ఒక న్యాయవాదిగా అమెరికాలో, ఇక్కడ భారతదేశంలో పార్లమెంట్ సభ్యుడిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం హోంమంత్రి చిదంబరం గారు ఫోర్స్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ టు ఎరాడికేట్ మావోయిజం ఆర్ నక్సలిజం అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఐ అపోజ్డ్ ఇట్. ఫోర్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. నక్సలిజం నక్సలైట్ వేరు, టెర్రరిస్ట్ వేరు. నక్సలైట్లు దేశభక్తులుగా గుర్తించి దేశంలో ఉన్న అసమానతలకి, అణిచివేతకి, తరతరాలకు వస్తున్న కుల వ్యవస్థ పైన పోరాటం చేస్తూ పోరాడుతున్నది ఒక ఆలోచన విధానంతో చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగంలో సమాన హక్కులు, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లీవ్ కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగినది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ చర్చలని పేరిట పైన మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పుడు శత్రు దేశాలే చర్చల మీద సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడు మన దేశంలో మన బిడ్డల పైన జరుగుతున్న దమనకాండని ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ కూడా ఒకే ఆలోచన విధానంతో ఉండరు. కరీంనగర్లో ఒక కుటుంబం ఉండేది అనుకుంటా, రాజేశ్వర్ గారు ఒకరు సిపిఐ ఉంటే, ఒకరు బీజేపీ పార్టీ ఉంటే, ఒకరు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అంటే ఒకే తల్లి పుట్టిన బిడ్డలు కూడా వివిధ ఆలోచన విధానంతో ఎదిగినప్పుడు ఒక కాజు కొరకై వివిధ పార్టీలు కానీ, సంఘాలు కానీ, లేక నక్సల్ మూవ్మెంట్ కూడా ఏర్పడినప్పుడు చర్చల హింస కాకుండా చర్చలతోటి పరిష్కరించే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కావచ్చు. ఆ పార్టీలో ఉన్న ఎవరమైనా సరే నిజమైన ప్రజాప్రతినిధి అవుతే, నేను నిజామాబాద్ జిల్లా నుంచి ఎంపీగా ఎన్నికైన 2004లో
అప్పుడు మానాల ఎన్కౌంటర్ పైన సోనియా గాంధీ గారికి జరిగిన ఎన్కౌంటర్ పైన ఇక్కడ న్యూస్ పేపర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారు చెప్పింది, ఫోర్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ టు రిజాల్వ్ ది నక్సల్ మూవ్మెంట్ అని వారు చెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వంతో కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవడం అనేది చరిత్ర చెప్తా ఉంది. రాహుల్ గాంధీ గారితో కూడా వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ పైన, గ్రీన్ హంట్ పైన, ఆపరేషన్ ప్రహార్ అనే వివిధ పేర్లతోటి ఈ గత 2 నెలల 100 మంది పైన ఎన్కౌంటర్ చనిపోవడం. బహన్ బేలా భాటియా గారు, I think you have explained in detail अभी बस्तर में और छत्तीसगढ़ में और हर जगह जिस तरह पुलिस and CRPF and central government forces is killing the innocent people. I don't want to repeat that, but it's an eye opening for many of us. You mentioned about Tendu leaves. I was talking to one of the police officers who worked in Chandrapur forest. When I was MP, we were participating in one of the discussion. And when the tribals were getting 10 rupees per day in Chandrapur and Adilabad area, collecting those BD leaves. When they were fighting for a minimum wages, they've been branded as Naxalites and encountered, arrested, which happened. And it's continuing whatever government is the government. But one should understand, whichever party in power, it is the administration, the police, the department which controls the politicians, especially when are either they are not well educated or they are corrupt. The current government, Modi government, is doing what? They legalize the corruption. The dopidini, they constitutionalize the loot in the name of liberalization, in the name of economic liberalization. I was asked to speak in London in 2013 or 2010, when then UPA government has this red corridor announced, and these so-called investors were worried in the tribal area right from West Bengal to Srikakulam. And I'll give one incident where in Arak Valley, I think Jindal bauxite mines were given to one of the company, I guess Jindal Group. 7,000 crores worth of contract were given to them, and tribals were displaced and they were sent to Vizag. And then that company was requesting then the UPA government to provide roads, school buildings and the basic amenities, those tribals. When the company was benefiting over 7,000 crores, but they were not willing to spend even 10 crores. So I raised this issue as a member of parliament, whether the ruling party member, but it is, I believe, ప్రతి సిటిజన్, పౌరుడి యొక్క బాధ్యత ఈ సివిల్ వార్ని విదిన్ కంట్రీలో అటు నక్సలైట్స్ పోలీస్ వాళ్ళని కానీ పోలీస్ నక్సలైట్ చంపడం అనేది ఆగాల్సిన ఆవశ్యకత ప్రతి పౌరుడి పైన ఉన్నది. దాన్ని ఆపడంలో మనం ఏం చేయాలనేదే ఈ రోజు యొక్క సదస్సుగా నేను భావిస్తా ఉన్నాను. సో గోపీనాథ్ గారు చెప్పినట్టు, అంటే ఇది కుల వ్యవస్థ పైన స్వతంత్ర పూర్వం తర్వాత కూడా అణచివేత కొనసాగుతుండడానికే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొరకు వన్ ఆఫ్ ది వే ఫార్వర్డ్గా నక్సలైట్స్గా మారడం. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏర్పాటు జరిగితే ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అది సమసిపోయి సమాజం స్థాపన అవుతుంది అనుకుంటే ఆ దొరలే అధికారానికి వచ్చి తిరిగి నెక్స్ట్ 500 ఏళ్ళ వరకు సడిపోయేంత ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ నక్సలిజం వెళ్ళి ఎస్పెషల్లీ అట్టడుగు వర్గాలు, అత్యంత ప్రతిభావంతులైన మన బిడ్డలు మాత్రం ప్రాణాలు కోల్పోయినారు. ఇవాళ వాళ్ళే బతుకుని ఉంటే పారిశ్రామికవేత్తలు కావచ్చు, అధికారులు అవుతుండే ఈ సమాజానికి కొరకు ఎంతో ఉపయోగపడుతుంది. రాను రాను అంటే ఇప్పుడు ఈ 75 ఏళ్ల కాలంలో పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంట్ అంటే ది కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్ ఏ ఫండమెంటల్ రైట్స్ టు ఎవ్రీ సిటిజన్. కొన్ని ప్రజా ఉద్యమాల ఫలితమా, నక్సలైట్స్ ఉద్యమాల ఫలితమా అని
ఈ ట్రైబల్ ఏరియాలో మిగతా చోట్ల చాలా మటుకు కొన్ని సమస్యలు తీరడం, ఈ సంక్షేమ పథకాలతోటి మనకు పేలాలు వంచి అట్టడుగు వర్గాలకి, ఆస్తిని సమకూర్చే వర్గాలకేమో పేలాలు వంచుతూ పాలకులు, పారిశ్రామికవేత్తలు కోట్లు గడించడం జరుగుతూ ఉన్నది. ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాన్ని కొన్ని హక్కులు రూపాన తీర్చినప్పుడు ప్రజల మద్దతు కూడా నక్సల్ మూవ్మెంట్కి తగ్గుతూ వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. దోపిడీని వాళ్ళ లీగలైజ్ చేసింది 10 సంవత్సరాల నుంచి బీజేపీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం. అది డాక్టర్ సాయిబాబా మాట్లాడినా, బేలా భాటియా మాట్లాడినా, రాహుల్ గాంధీ మాట్లాడినా, ఇంకా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే అర్బన్ నక్సలైట్స్ పేరు పైన మదియాస్కి కావచ్చు, గోపీనాథ్ కావచ్చు, అరగోపాల సారైనా సరే అర్బన్ నక్సలైట్ పేరు పైన ఒక ముద్ర వేసి అణచివేత ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఏ విధంగా మనం పోరాడగలుగుతాం అనేది ఇక్కడ ప్రధాన సమస్య. ప్రజలు ఈ మారుతున్న కాలంలో లిబరలైజేషన్లో ప్రతి కుటుంబం కూడా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుంది. హింసకు, నక్సలిజం పోతే పిల్లల భవిష్యత్తు లేదని భావిస్తూ కూడా కెరీర్ ఓరియంటెడ్గా ఇవాళ విద్యా సంస్థలు కానీ యూనివర్సిటీలు మారినాయి. మనం చదువుకున్నప్పుడు గోపీనాథ్ గారు మీకు తెలుసు, అంటే ఈ ఒక ఐడియాలజికల్గా వెదర్ కాంగ్రెస్ ఐడి ఎన్ఎస్యుఐ ఉండొచ్చు, యూత్ కాంగ్రెస్ ఉండొచ్చు, ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆర్ ఏబీవీపీ, సమ్ ఐడియాలజీ తోటి మనం విద్యార్థులంతా కూడా ఉండేదాం. చాలని బతుకులు ఉన్నా, కడుపు నిండా తిండి లేకపోయినా కూడా ఒక ఐడియాలజికల్ పనిచేసినాం. కానీ ప్రస్తుతం ఉన్న యువత దే ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ కమిటెడ్ టు ఎనీ ఐడియాలజీ, దే ఆర్ మోర్ కెరీర్ ఓరియంటెడ్. దెన్ సోషల్ మీడియా అంతా కూడా ఇవాళ అటు అంబానీ కంపెనీలో, అదానియో లేక ఇంకే పారిశ్రామికవేత్తలో మీడియా కంపెనీలు స్థాపించి 1000 కోట్లు గడించి సమాచారాన్ని వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకున్నారు. న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళ ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో 100 కోట్ల రూపాయలు దొరికినట్టు ఆలోచించండి, న్యాయ వ్యవస్థ కూడా ఎంత భ్రష్టు పట్టింది అనేది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనందరం ఇక్కడ చర్చించాల్సిన విషయం. జరుగుతున్న హింసకాండ పైన, పోలీస్ వ్యవస్థ పైన చాలా మంది మాట్లాడారని చెప్పినారు. మనం ఆలోచించాల్సింది శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవడం. ఇవాళ బీజేపీ పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా సమాచారాన్ని కట్టడి చేస్తూ ఇన్స్టిట్యూషన్స్ ని గుప్పిట్లో పెట్టుకొని, జ్యుడిషియరీ కానీ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని తన దమనకాండను కొనసాగిస్తుంది. తమకు పరోక్షంగా వేలాది కోట్లు ఇస్తున్న కంపెనీలకి 20 లక్షల కోట్ల పైన మాఫీ చేయడం కానీ, వ్యాపారం వాళ్ళ చేతులు పెట్టుతూ సమాచారాన్ని కట్టడి చేస్తూ వాళ్ళ దమనకాండ కొనసాగిస్తాము. దాన్ని ఆపాలంటే మన శత్రు బలాన్ని గుర్తించుకొని చేయగలం. యూపీఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండేది, పౌర హక్కుల పోరాటం పటిష్టంగా ఉంటుండే. అప్పుడు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం అయినా అణచివేత చేస్తున్నప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతుండే. కొందరు మంచి పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటుండే, ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండే. శంకరన్ సార్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ సమయంలో. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో మనం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ ఫోర్స్ని గుర్తించి మనం ఎదుగుతే బాగుంటుంది అనేది నా మొదటి సజెషన్. దానికి ఏ విధంగా మనం ఏకమవుతాం అనేది మొదటి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి ఒక తీర్మానం చేసి మనం పంపించాల్సిన అవసరం అనుకుంటున్నాం. పార్లమెంట్లో ఇఫ్ యూ టేక్ ఇట్ అప్, Belaji, what I was suggesting is one of the representation to the leader of opposition in the national parliament. We can make a representation. I will also take it personally to leader of opposition, Congress leader Shri Rahul Gandhi. If you raise in the parliament, it is gives a national and international attention. What's happening in Bastar and elsewhere, when they offered a peace talks, why this government is not responding? We have to expose the intention of this government. Why they're not responding means they want to protect their crony capitalists who are investing for BJP elections. Today in the 10 years, BJP party after spending over 6,000 crores, wala central party account lo, in their account white money
over 8,000 crores are in the BJP party account. So now elections 14 and after, it is changed completely. The money is playing in a key role in every election. So how do we fight this? Every institution now the BJP is occupied, or the ideology is occupied. We thinking only RSS, BJP or ABVP or VHP. No. There are about 138 organizations without naming or without openly supporting BJP or RSS ideology. They work indirectly in the teachers, retired employees, in every section. So they indirectly inculcating their ideology, and in the name of religion, they're diverting and getting the support and getting elected by spending thousands of crores. So we need to, one, this bigger discussion, and second, a shorter key people. Gopinath, we keep discussing Innaya Sarguda. So we have to sit in a closed door with probably Argopal sir, two few advocates and other people, how we can take this as make it a civil movement. Unless, like the way we fought Telangana, when it made a mass movement. Sharad Pawarji once said it, like there is many separate state movement, but Telangana is only as a mass movement support. We also speak, जब भी election आता है, हम विदर्भा के लिए बात करते हैं तो बाद में भूल जाते हैं क्योंकि वहाँ mass support नहीं था. So Telangana happened because of the cross section of mass movement. तो ये पीस टॉक्स अगर अमल होना है या सरकार एक्सेप्ट करना है तो we have to build a pressure on the NDA government. It is Home Ministry has to respond to it. First, I believe that start writing to the MLAs and MPs, especially those MPs, whichever party they belong. Every MP wanted to get re-elected. कौन सा भी पार्टी होने दो, लेफ्ट हो, राइट हो, सेंटर पार्टी हो. Try and reach those MPs. It's just not the voters. So that's how we did it. How we got support. 17 MLAs only in Telangana. In Parliament, we got the support of Samajwad Party to National Conference to another many parties, small, bigger party, DMK, though they oppose officially, but we try to garner their support, including Ajit Singh. So this is my experience as a lawyer and as a Parliament member. Start approaching those members of Parliament and MLAs, especially the affected areas. If you don't support and if you don't write to then your government, at BJP government in Chhattisgarh या BJP government at center, आपका election हरा देंगे हम, वो डरेगा, then they raise a voice. So MLAs, MPs को पहले इकट्ठा करना जरूरी है. They may not support our ideology, they may not belong to our or whichever left ideology, but they will fear of their re-election. तो वो जरूर सपोर्ट करेगा, सरकार को एटलीस्ट लिखेगा, उससे एक पब्लिक ओपिनियन बढ़ती है. अब मीडिया के ऊपर वी कांट डिपेंड बिकॉज ऑल द मेजर न्यूज़पेपर्स whichever state either belong to one of those big industrial houses. So यहाँ पर भी see the why Rahul Gandhi is believing is, and we met many associations met him. वो कहता है कि 90% what Naxals movement also you are fighting those tribals and like constitutional guarantee is there. 5-6 says that no tribal land has been taken without the consent of those tribal people there. मगर ये तो ले रहे हैं, तो इसके खिलाफ what राहुल गांधी से कास्ट सेंसस जब करने से SC, ST, BC माइनॉरिटी 90% पॉपुलेशन है, is not asking for reservation. When we discussed with him, वो कहता है कि ये देश की जो संपदा है, the people who are creating, including from beggar to an officer, और GST टैक्स पे करते हैं. तो ये जो सरकार के पास पैसा है, इसमें सबका कंट्रीब्यूशन है. तो the assets of this nation should be distributed as per the population. So जब कास्ट सेंसस की बात किया है, that's where the BJP started. I'm not going into those cases which we deal with, party will deal with, that separate. But you must understand it's not why they're trying to file those cases. With the National Herald case, there's not a single rupee been transferred into Sonia Gandhi's account or Rahul Gandhi account. But they filed a PML case, other cases, to silence the demand which Rahul Gandhi is taking caste census
in the name of caste census, Mr. Rahul Gandhi, I think if I remember well, he traveled Bastar and other tribal areas before when Congress was in power. Those tribal area protection act also came, and these truly believe in it, and I truly believe, closely work with him. I was supposed to go today to one of his trip to Boston. Is going to be addressed on Brown University on 20th. So I postponed the trip to come here and share my views and what I can do as my participation here. So without taking, I will finish in 1-2 minutes. And the very central forces hai, now with the drone and the new technology, for Naxals to fight through the barrel of the gun is not possible now. I closely work with Gadarji, Hargopal sir, Gopinath also aware of it. I was one of the key responsible for him to believe in the constitution, and first time in his life he voted. I've taken, after Telangana formation, he indirectly supported the Congress, but he thought like finally to achieve what he wanted as a Naxalite, but he thought like he can achieve those rights to the people by participating in direct elections and participating in the Pradakshetramlo kochi cheyadamlo. In last, my word is, one will build this mass movement and mass support. One, the public representatives, right from Sarpanch to Parliament member. Second, civil society, that is lawyers, doctors, employees, these intellectual group, journalists. So these are the groups who can mobilize and raise this voice. Well, now the mainstream media, electronic or many medias are controlled by certain industrial houses. You have to use the social media, WhatsApp and other, Instagram to Facebook. We can, with the limited resources, we can do that. And with these, put a pressure on the government and expose the ulterior motives of Narendra Modi and Amit Shah, why they are not responding to the offer by the Naxal leader Abhay, offer of peace talks or ceasefire. I think that's the only way we can bring the pressure and make the government to agree for it. Any mass movement can change the decision of the government, how powerful they are, but ultimately in the democracy, it's a people voice. It's a people voice which can change the governments. And any government, any political party in power, they would like to remain in power. And when they fear that power is going to drifting away under their feet, then they listen to the people's voice. So let's work on that, building the people voice. These few thoughts which I suggested, but it's very heartening. You explained how the innocent people been tortured and killed. I feel sometimes over my head by being a citizen and we are not able to do enough. I salute your courage, the way you are fighting. I think it's a time to stand for each other. And me as a lawyer, politician, as a Congress member, I believe in the democratic values. And not only here, I think one last word. This Bharat Summit is organizing here in Telangana on 24, 25, 26. There are about 200 country representatives are coming. People are mostly coming who believe in democratic values. Probably I will get to meet Mr. Gurdeep Sapal, who's organizing. We can try and build international support also for this peace talks. We used to do that earlier. I think amnesty I've not heard much about it now. But Mr. Modi is more fear for his international image. His life ambition is to get a Nobel Peace Prize, which I don't think he is eligible for that, or neither he should get it. तो अगर उनका इंटरनेशनल इमेज जब मार्क आएगा तो वो सुनेगा. वो सुनने के लिए जो भारत समिट अभी यहाँ होने वाला है, उसी में भी हम बात कर सकते हैं. जो लोग विदेश से आ रहे हैं, जो बिलीव इन सिविल राइट्स मूवमेंट, उनसे भी ले सकते हैं. वो तो कहेंगे ये तो देश की गद्दार कर रहे हैं, तो विदेश की सपोर्ट ले रहे हैं. वो तो वैसे ही कहते रहेंगे, झूठ फैलाते रहेंगे, बट उसमें डरने की जरूरत नहीं है. सो let's work together and with few suggestions, and I thank you for this opportunity to share my views and participation. This is not end, this is the beginning.
and you can count on my participation as a citizen of this country who believed in the freedom of speech and freedom of expression. And especially we should fight for the oppressed, जिनकी आवाज नहीं निकल सकता, पहुंच नहीं सकता, वो कमजोर आवाज के लिए लड़ने के लिए हम तैयार है तो सभी भी तैयार है. And let's fight together to build this great nation. भारत बचाएंगे, बचाने के लिए हम जान भी कुर्बान देंगे. Thank you and जय हिंद.